రైతు శ్రేయస్సే లక్ష్యంగా తొర్రూరు ప్రాథమిక సహకార సంఘం పనిచేస్తూ ఉందని చైర్మన్ కాకిరాల హరిప్రసాదరావు మెట్రో ఉదయంతో అన్నారు. వారు మాట్లాడుతూ మార్కెట్ రంగంలో ప్రైవేట్కు ధీటుగా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ సీజన్లో వరి ధాన్యం, మొక్కలు, మిర్చి కొనుగోలు ప్రారంభించామని, సరుకు నాణ్యతను బట్టి ప్రభుత్వ మద్దతు ధర రైతులకు చెల్లిస్తున్నామని తెలిపారు. అలాగే అత్యాధునిక కార్యాలయం, గోదాంల నిర్మాణం, రైతులకు పంటల రుణాలు, పెస్టిసైడ్ ఎరువులు, విత్తనాలు, పెట్రోల్ బంక్, రైసు మిల్లు నిర్మాణం కూడా చేయబోతున్నామని, రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. వరంగల్ డీసీసీబీ బ్యాంకును లాభాల బాటలో నడిపి అవార్డులు సైతం తీసుకొచ్చిన ఘనత మా చైర్మన్ పాలక వర్గానికి దక్కుతుందని తెలిపారు. ఇంకా రాబోయే సంవత్సరం పదవీ కాలంలో రైతులకు ప్రభుత్వం ద్వారా అందే ప్రతి సౌకర్యాలు రైతులకు కల్పిస్తామని తెలిపారు. మా ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో ఆదేశించిన ప్రకారంగా తొర్రూరు సొసైటీకి 26 సెంటర్లు, అన్ని సెంటర్లు కూడా ప్రారంభం చేయడం జరిగింది. అన్ని సెంటర్లు కూడా ఈ రోజుతో అన్ని సెంటర్లు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు ఒక విధమైన గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రైవేట్ రేటు సన్నగుడ్లకు ఎక్కువ ఉండి బయట 24-25 ప్రైవేటు వ్యాపారస్తులు కొనుక్కుంటా ఉన్నారు. సెంటర్లు కూడా పెట్టినాం. దొడ్డోడ్లు కూడా 2000 రూపాయలకు బయట ప్రైవేట్ వ్యాపారస్తులు కొంటా ఉన్నారు. రైతులకు బాగా లాభం జరుగుతూ ఉంది కాబట్టి సన్నోడ్ల వాళ్ళు మొత్తం ప్రైవేట్గా బయటకు అమ్ముకుంటా ఉన్నారు. అయినా మేము సంతోషపడతా ఉన్నాం. రైతుకు లాభం కావాలి, మా సొసైటీకి ప్రభుత్వానికి కావాలని కాదు. రైతు లాభం కావడానికి ఈ సెంటర్లు ఓపెన్ చేయడం, లేకపోతే ఈ సెంటర్లు ఓపెన్ చేయకపోతే అడ్డీ భవిష్యత్ అడిగి కొంటారు కాబట్టి దాంతో రైతులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అన్ని సెంటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా మా తొర్రూరు సొసైటీ గురించి చెప్పుకుంటే, నేను చైర్మన్ అయినాక 4 సంవత్సరాల నుంచి అంతమంది ఇక్కడ ఆఫీస్ లేదు, అడ్డా లేదు. ఈరోజు మేము ఒక సొసైటీ బిల్డింగ్ కట్టుకున్నాం, గోడౌన్ కట్టుకున్నాం, పెట్రోల్ పంపు కట్టుకున్నాం. స్టార్ట్ అయిన త్వరలో స్టార్ట్ కాబోతూ ఉన్నది. మరియు రైస్ మిల్లు కూడా కట్టబోతా ఉన్నాం. రైస్ మిల్లు ఎక్విప్మెంట్ అంతా వచ్చింది. 2 నెలల్లో రైస్ మిల్లు కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ తొర్రూరు సొసైటీకి ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే రైతుల సహకారం గొప్పది. 6 ఫర్టిలైజర్ షాపులు నడుపుతా ఉన్నాం 2 మండలాలలో. ప్రతి రైతు కూడా తక్కువ రేటు, ఫిక్స్డ్ రేట్, ఎంఆర్పీ రేటు మీద ఫర్టిలైజర్ ఇస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో రైతుల దగ్గర మేము కొత్త సిస్టమ్ పెట్టినాం. స్టేట్లో ఎక్కడ స్టార్ట్ కాలేదు, మా దగ్గర స్టార్ట్ అయింది. మేము మొక్కలు కొంటున్నాం, మొన్న మిర్చి కొన్నాం. అన్నీ కూడా కమిషన్ పద్ధతిలో మంచి రేట్ ఇప్పించి రైతుకి ఇప్పించి ఒక కొత్త సిస్టమ్ పెట్టినాం. ఆ సిస్టంలో మేము అమ్ముతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా అన్నీ కూడా కొంటాం. ఈసారి మొక్కలు, వడ్లు, మిర్చి ఇవన్నీ కొన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వచ్చేసారి ఇంకా ఏమున్నా కూడా రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుక్కుని మీడియేషన్ చేయాలని చెప్పి మా సొసైటీ యొక్క ఆలోచన. మేము ఎప్పుడు కూడా రైతులలో ఉండాలనేది కోరిక, రైతుకు లాభం చేయాలనేది మా ఉద్దేశం. మాకు వచ్చిన కమిషన్ కూడా మేము రైతు కోసమే ఖర్చు పెడతా ఉన్నాం. ఎందుకంటే వచ్చిన డబ్బులు రైతుకే కష్టపడి రైతుకే చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతిదీ కూడా రైతు కోసమే చేస్తాము. స్టేట్లో ఎక్కడ చేయనట్టు కరోనాలో కూడా రైతులకు మేము భోజనాలు పెట్టి రైతులకు అన్ని విధాల వసతులు చేసి, లారీ డ్రైవర్లకు వసతులు చేసి అన్ని విధాలు ఏర్పాటు చేయడం ఈ స్టేట్లోని తొర్రూరు సొసైటీ. మేము చైర్మన్ అయినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెడుతూ రైతులకు సర్వీస్ చేస్తాము. నేను ఫస్ట్లో అనుకున్నాను నా స్థాయికి సొసైటీ చైర్మన్, డీసీబీ చైర్మన్ రాకపోతే రిజైన్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా. నేను నా రైతులకు, నా 2 మండలాల రైతులకు నేను సర్వీస్ చేసిన తృప్తి నాకు బాగా ఉన్నది. నేను ఎంత ఎమ్మెల్యే పదవి చేసిన కంటే ఎక్కువ తృప్తిగా ఉన్నా నేను. ఎందుకంటే నేను ఈ పదవి చిన్నదనుకున్నా, నేను చేసిన సర్వీస్కు నేను తృప్తి పడతా ఉన్నాను. నా రైతులకు ఎంత వీలైతే అంత సేవ చేయగలిగినా నేను సంతోషపడతాను. ఉన్నారు గతంలో ఈ పిఎస్సిఎస్ అనేది పుట్టిన తర్వాత, కోఆపరేటివ్ వ్యవస్థ పుట్టిన తర్వాత, పిఎస్సిఎస్ పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా రైతులు ఇంత సాటిస్ఫాక్షన్ మా 2 మండలాల్లో లేరు. ఎందుకంటే అటువంటి సర్వీస్ కూడా ఎవరు చేయలేరు. చేయాలి, రైతులకు చేయాలనే పట్టుదలతో ఈరోజు మా కమిటీ కూడా, మాకు ఉన్నటువంటి కమిటీ కూడా రైతు బిడ్డలే అందరూ రైతులకు సేవ చేయాలని చెప్పి మా కమిటీ కూడా కోరుకుంటా ఉన్నది. మా కమిటీలో ఉన్న సభ్యులు కూడా, డైరెక్టర్లు అందరూ కూడా మంచి ఇంకా ఎంత సర్వీస్ వీలైతే అంత రైతులకు చేద్దామనే ఆలోచనతో ఉన్నాం. ప్రభుత్వానికి సహకారం అంటే 1-2 ఇబ్బందులు అయినాయి గత ప్రభుత్వంలో. ట్రాన్స్పోర్ట్ ఫెయిల్ అయితే సొసైటీ ట్రాన్స్పోర్ట్ పెట్టింది. 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము సొసైటీ చేసినాం. మాకు అది ఆడిట్ ప్రాబ్లం అవుతూ ఉన్నది. ఆనాడు ఉన్న అధికారి, కలెక్టర్ కానివ్వండి, డీసీఓ కానివ్వండి, మీరు పెట్టండి, ట్రాన్స్పోర్ట్ చేయండి, రైతులను ఇబ్బంది కావద్దు అని చెప్పి రైతులతో పట్టుదలతో మేము లారీలు రెంట్ తెచ్చి పెట్టినాం. ఇప్పటివరకు మాకు ట్రాన్స్పోర్ట్ కిరాయి రాలేదు. ఆ ట్రాన్స్పోర్ట్ కిరాయి మళ్ళీ ట్రాన్స్పోర్టర్ దగ్గర తీసుకోవాల్సరికి మాకు మేము పెట్టిన ఖర్చు ఎక్కువ, మాకు వచ్చేది తక్కువ. కాబట్టి ఏమైతే ఉన్నదంటే కొంత ఇబ్బంది ఉన్నది. ప్రభుత్వ పరంగా అధికారులతో శాంక్షన్ రావడం ఇబ్బంది కాబట్టి కొంత ఇబ్బంది జరుగుతూ ఉన్నది తప్ప మేము ప్రమాణంగా పనిచేస్తాం. ప్రైవేటు రంగానికి ఏంటంటే వాళ్ళే బాధ్యత తీసుకుంటారు కాబట్టి ఒకటే వ్యక్తి చేతిలో ఉంటుంది కాబట్టి ప్రైవేట్ రంగం నడపగలుగుతారు.
ప్రభుత్వ రంగం ఏంటంటే ఒక సంస్థ చేతిలో ఉంటుంది కాబట్టి సంస్థ నుంచి పైనుంచి కింది నుంచి పైదాకా ఆఫీసర్ల చేతిలో ఉంటుంది కాబట్టి ఆజమాయిషీలో తేడా వస్తుంది కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి దాంతో ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ రంగాన్ని ఢీకొనలేకపోయింది ఇంట్లో. కానీ తొర్రూరులో అటువంటిది లేకుండా ప్రైవేటు ఢీకొనగలిగినాం. మీరు ఏ వ్యాపారస్తుంది ఏ షాప్ దగ్గర పోయినా సొసైటీ చేయబట్టి మేము వ్యాపారాలన్నీ మూసేసుకునే పరిస్థితి తొర్రూరులో వ్యాపారస్తులు చెప్తారు మీకు. ఎందుకంటే ఇక్కడ మేము ప్రైవేట్ రంగాన్ని ఢీకొంటా ఉన్నాం. ప్రతిదీ ప్రైవేట్ రంగానే కాంపిటీషన్ తీసుకుంటా ఉన్నాం. మా ప్రభుత్వ రంగం ఇక్కడ కాంపిటీషన్ లేదు, మా ప్రైవేట్ రంగమే కాంపిటీషన్. ఈక్వల్ టు ప్రైవేట్ రంగంలో యూరియా బస్తా తొర్రూరు షాపులో ఒక్క సీటు కూడా యూరియా బస్తా అమ్మలేదు. మా దగ్గర 266 రూపాయలకి ఇస్తా ఉన్నాం. షాపులో 300 రూపాయలకు కొనాలంటే ఎవరు కొనరు. కాబట్టి ప్రైవేట్ రంగాన్ని ధీటుగా పనిచేస్తా ఉన్నాం. ఇంకా 1 ఇయర్ మా పీరియడ్ ఉన్నది. ప్రైవేట్ రంగాన్ని ధీటుగానే పనిచేస్తామని చెప్పుకుంటాం. వరంగల్ జిల్లా DCC బ్యాంక్ అనేది మీ గతంలో ఇన్నారు మీరు 9వ ర్యాంకులో ఉండే, ఈరోజు 2 నుంచి 3 వచ్చింది. ఈసారి కూడా మేము వచ్చిన 4 సంవత్సరాలలో వరంగల్ DCC బ్యాంకు నతోన్న భవిష్యత్ ఎప్పుడు కూడా ఈ బ్యాంకు సంస్థ పుట్టిన తర్వాత రాలే. అటువంటి కమిటీ ఉన్నది. ఈరోజు ఎక్కడ కూడా కమిటీ ఇన్వాల్వ్ కాకుండా రైతులకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మా కమిటీ కూడా జిల్లా బ్యాంక్ కమిటీ డైరెక్టర్స్ కూడా అందరూ కూడా చైర్మన్ సహకరించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. మేము 800 కోట్లతో ఉన్నటువంటి DCC బ్యాంకు ఈరోజు 1970 కోట్లకు వచ్చిందంటే 4 సంవత్సరాల్లో దాన్ని అంత డెవలప్ చేయగలిగినాం. ఇంకా రాబోయే రోజుల్లో 1 ఇయర్లో అది 2000 కోట్లు దాటించి మేము దిగిపోయేసరికి 2000 కోట్లు దాటిపోతుంది DCC బ్యాంక్ టర్న్ ఓవర్. సంతోషం ఫీల్ అయ్యి సంతోషపడ్డాం. మాకు వచ్చినటువంటి అవార్డ్స్ 4 అవార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇయర్ 2వ సంవత్సరం వచ్చింది, 3వ సంవత్సరం వచ్చింది, 4వ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా రాబోతా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మేము చేసినటువంటి సర్వీస్ కానీ మా స్టాఫ్ చేసినటువంటి సర్వీస్ కానీ చాలా గొప్ప సర్వీస్ చేసాను. దానికోసం మాకు అప్రిషియేటబుల్ కూడా నాబార్డ్ నుంచి కానీ మిగతా బ్యాంకుల వాళ్ళ నుంచి కూడా మాకు ప్రశంసా పత్రాలు వస్తూ ఉన్నాయి.